నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ. నేను మీ సింహాద్రి. ప్రొఫెసర్ కాసిం, ఈ పేరు తెలియని వారు ఉండరు. కాసిం సార్ అంటే ఈ సమాజానికి ఒక పుస్తకంలా కనిపిస్తారు. కానీ ఆ పుస్తకంలో ఒక పేజీలు మాత్రమే ప్రచారం కావడం మనం సహజంగా చూస్తూ ఉంటాం. మరి ఇంత పెద్ద పుస్తకంలో కేవలం ఒకే పేజీ ఎందుకు ప్రచారం అవుతా ఉంది? దానికి గల కారణాలేంటి? ఎప్పుడు యువత విషయంలో, ఉద్యోగాల విషయంలో, వాళ్ళ సమస్యల విషయంలో యాక్టివ్‌గా ఉండే కాసిం సార్ గారితోటి మాట్లాడి చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా సార్? ఫైన్. చెప్పండి సార్, అసలు ఏంటి ఒకే విషయం ఎప్పుడు కూడా మీరు ఏం మాట్లాడినా ఒక గంట సేపు సబ్జెక్ట్లో ఒక్క చిన్న విషయమే ఎక్కువ ప్రచారం అవుతుంది. దానికి కారణాలు ఏంటి? అంటే మీరు కాంట్రవర్సీగా మాట్లాడతారా? లేకపోతే జనాలు దాన్ని కాంట్రవర్సీగా తీసుకుంటారా? తెలుగు సమాజానికి తెలుసు, నేను సాధారణంగా కాంట్రవర్సీ విషయాల్లోకి అంటే వివాదాస్పదమైన విషయాల్లోకి వెళ్ళను, వివాదాస్పద విషయాలను మాట్లాడను. ఏదైనా ఒక విషయం ఉంటే ఆ విషయానికి సంబంధించి దాని లోతుపాతుల్ని సమగ్రంగా పరిశీలించి నా జ్ఞానం మేరకి సమాజానికి అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ క్రమంలో కొన్ని విషయాల మీద, కొందరు వ్యక్తుల మీద, ప్రభుత్వాల మీద సందర్భానికి తగినట్లు కొన్ని కామెంట్స్ కూడా చేస్తాను. ఆ కామెంట్స్ కూడా ఒక పద్ధతి ప్రకారం ఉంటాయి. అయితే సమస్యల్లో ఎక్కడొస్తుందంటే, నేను రేవంత్ రెడ్డి గారి గురించి ఏదైనా విషయం మాట్లాడాను అనుకోండి. ఉదాహరణకి రేవంత్ రెడ్డి గారు ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చారు. 1000 కోట్లు యూనివర్సిటీకి ఇస్తానని ఒప్పుకున్నారు. ఆ జీవో తీసుకొని యూనివర్సిటీకి వచ్చారు. వచ్చిన సందర్భంగా ఒక సభ జరిగింది. ఆ సభలో కవితాత్మకంగా రేవంత్ రెడ్డి గారు విద్యను ప్రేమిస్తున్నాడు అన్నాను. సాధారణంగా విద్యను ప్రేమిస్తున్నాడు, ఈ సందర్భంలో ఓయూకు 1000 కోట్లు ఇచ్చాడు, ఇంకా విద్యను అభివృద్ధి చేయాలి, తెలంగాణలో ఉండే విద్యారంగం అందరికీ అందుబాటులోకి నాణ్యమైన విద్య రావాలి, దానికోసం రేవంత్ రెడ్డి గారు కృషి చేయాలి అని అన్నాను. నేను ముందు మాట్లాడిన విషయం, తర్వాత మాట్లాడిన విషయాన్ని పక్కన పెట్టి రేవంత్ రెడ్డి గారు విద్యను ప్రేమిస్తున్నాడు అనే కాడికి తీసుకొని ఒక పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా, ఆ సోషల్ మీడియాను చూసే ఒక వ్యక్తి, నేను ఆ మాట మాట్లాడే స్టేజ్ దిగకముందే ఫేస్బుక్లో పెట్టి ఒక రైటప్ రాసి దాన్ని ప్రముఖ రాజకీయ నాయకులకు ట్యాగ్ చేశాడు. చేసేసరికి సాధారణంగా ప్రముఖ రాజకీయ నాయకులకి ట్యాగ్ అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రులకి ట్యాగ్ చేస్తే సాధారణంగా అది ఫేమస్ అవుతుంది. పైగా ఆ పర్టికులర్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా గ్రూప్ కనుక వాళ్ళందరూ వేగంగా దాన్ని ప్రచారం చేస్తారు. అంటే ముందే నియోగించుకున్నటువంటి కొందరు వ్యక్తులు ఉంటారు కనుక. సో తర్వాత ముందు మాట్లాడిన విషయాన్ని వదిలేసి రేవంత్ రెడ్డి గారు విద్యను ప్రేమిస్తున్నాడు అని అంటే, విద్య అది స్త్రీలింగమా, పుల్లింగమా, అసలు విద్యను ప్రేమిస్తారా, ఇలాంటి పెడార్థాలు తీసి రకరకాల ప్రచారం చేసి కామెంట్స్ చేశారు. దీని అర్థం ఏమిటి అంటే, సమాజంలో నాకుండే లెజిటిమసీని డీలెజిటిమైజ్ చేయడానికి కొందరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకు ప్రయత్నం చేస్తారంటే, పాలకులు ఎవరున్నా నిలదీసి అడగటం అనేది నేను మొదటి నుంచి నేర్చుకున్నా. కొన్ని సందర్భాల్లో రిక్వెస్ట్ చేస్తా, విన్నవిస్తా, అవకాశం ఉంటే దానికోసం ప్రయత్నం చేస్తా. అవి వచ్చిన తర్వాత ఏవైనా నిధులు, నియామకాలు వస్తే సంతోషం, రాకపోతే మళ్ళీ గట్టిగా అడుగుతా. ఈ క్రమం. మీరు గట్టిగా అడుగుతా అన్నారు కదా, రాకపోతే గట్టిగా అడిగే తరుణంలో ఎప్పుడు కూడా భయము అనేది అనిపించదా సార్? భయం అనేది మనకి ఎందుకు భయపడాలి, ఎవరి కోసం భయపడాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు, మన వెనక ఇంత పెద్ద సమాజం ఉంది. ఈ సమాజంలో విద్యార్థులు, యువతరము, ప్రజలు, మేధావులు, బుద్ధిజీవులు, ఎన్నో వర్గాల ప్రజలు, వీళ్ళందరూ మనకు అండగా ఉంటారు, సపోర్ట్గా ఉంటారు. వాళ్ళ గురించి మాట్లాడటం అనేది అది సంతోషకరమైంది. భయం లేకుండా మాట్లాడటం అనేది వారి ధైర్యంతో మాట్లాడతాం మనం. రెండోది, మనం తప్పు మాట్లాడితే భయపడాలి, మనం అవినీతి చేస్తే భయపడాలి, లేదా మనం సమాజాన్ని మోసం చేస్తే భయపడాలి.
శాస్త్రీయంగా హేతుబద్ధంగా ప్రజలకు కావలసిన విషయాలు మాట్లాడడానికి భయపడాల్సిన అవసరం లేదనేది మొదటి నుంచి నేను నమ్ముకున్న విలువ. ఆ విలువ ప్రకారం మాట్లాడుతూ ఉంటాను. అట్లా మాట్లాడినప్పుడు ఏం చేస్తారంటే తమకు అనుకూలంగా ఎక్కడో ఒక వాక్యాన్ని మొత్తం వీడియోలో నుంచి లేదా వ్యాసంలో నుంచి లాగి తమకు అనుకూలంగా ప్రచారం చేసుకొని దాన్ని వివాదం చేస్తుంటారు. అంటే మీకు అంటే మీ వ్యక్తిగతమైన జీవితానికి కావచ్చు, మీ కెరీర్‌కు కావచ్చు, అట్లా తమకు అనుకూలంగా ఉన్న వాటిని తీసుకొని ప్రచారం చేసే తరుణంలో మీకేమైనా డ్యామేజ్ అవుతుందా సార్? సాధారణంగా కాసిము తెలుగు సమాజానికి 30 ఏళ్ళుగా తెలిసిన కాసిం. రకరకాల మనుషులు రకరకాలు మాట్లాడుకుంటారు, కామెంట్స్ చేస్తారు. కానీ కాసిం వాట్ ఈజ్ కాసిం అనేది సమాజానికి ఆల్రెడీ తెలిసి ఉంది కనుక అంత మాత్రాన వాళ్ళు ఎవరో ఉద్దేశపూర్వకంగా బురద చల్లాలనుకుంటే ఆ బురద చల్లించుకొని మరకబడేంత బలహీనంగా నేను ఉన్నాను అని అనుకోవటం లేదు. అందువలన వాళ్ళు ఎవరైనా కామెంట్స్ చేసుకోవచ్చు, ఎవరైనా వాటిని ట్రోల్ చేయొచ్చు. ట్రోల్ చేస్తున్నా కామెంట్ చేసినా సమాజం జాగ్రత్తగా గమనిస్తూ ఉంటుంది కనుక కోట్ల మంది ప్రజలు తమ గుండెల్లో పెట్టి దాచుకొని ప్రేమించే ప్రజలు ఉన్న చోట అలాంటివి నాకు కానీ నా కుటుంబానికి కానీ వ్యక్తిగతంగా కెరియర్ కానీ దేనికి ఏ నష్టం చేయవనే ఒక నమ్మకం ఉంది. ఎందుకు ఇంత నమ్మకంగా మాట్లాడుతున్నానంటే నేను తప్పు మాట్లాడను గనక లేదా పాలక వర్గాలకు అనుకూలంగా మాట్లాడను కనుక ఈ ధైర్యంతో మాట్లాడుతున్నాను. పాలక వర్గాలు ఎవరున్నా గతంలో కాంగ్రెస్ ఒక చిన్న విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొంత కాసిం సార్ సున్నితంగానే ఉన్నాడు, బట్ గత ప్రభుత్వం మీద మాత్రం హార్ష్గా ఉన్నాడు అనేది ఒకటి ఈ సమాజంలో ప్రస్తుతం వినిపిస్తుంది. దీనికి మీరు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇప్పటి వరకు విద్యారంగం విషయంలో సామాజిక రంగాల్లో ఈ ప్రభుత్వం సరిగ్గా స్పందించక సరిగ్గా నిధులు కేటాయించక అభివృద్ధి చేయలేని పరిస్థితి ఉన్న సందర్భాల్లో ఇప్పటి వరకు మాట్లాడుతూ వచ్చాను. మొన్నటికి మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు హామీ పడిన 1000 కోట్లు ఇంకా ఉస్మానియా యూనివర్సిటీకి రాలేదు, 1000 కోట్లు ఇవ్వాలి, ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మా అసమ్మతిని ప్రకటిస్తాము అని స్పష్టంగా చెప్పాను. అదేవిధంగా వారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకొచ్చినప్పుడు తర్వాత తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ నిర్మాణం చేయాలనుకున్నప్పుడు వాటి విధి విధానాల్లో ఉన్న లోపాల గురించి కూడా మాట్లాడాను. దానితో పాటు రైతు బంధుకు సంబంధించి గతంలో ప్రభుత్వం అమలు చేసింది. వీళ్ళు తీసుకొచ్చినప్పుడు సరిగ్గా రైతులందరికీ అవి అందనప్పుడు కూడా నేను విమర్శ పెట్టాను, వాటి లోపాలు ఎత్తి చూయించాను. దళితుల మీద వివిధ సందర్భాల్లో దాడులు జరిగిన చోట రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ దాడులను ప్రభుత్వం పట్టించుకోకపోతే మెజార్టీ దళిత వర్గం ఆ ప్రభుత్వానికి దూరం అవుతుంది. అదేవిధంగా వారు తమ నిరసన చెప్పే రోజు అతి త్వరలో వస్తుంది అని మాట్లాడాను. దానితో పాటు రేవంత్ రెడ్డి గారు దేవుని విషయంలో మతం విషయంలో వారు ప్రదర్శిస్తున్న సాపేక్షిక దృష్టి ఏదైతే ఉన్నదో ఆ దృష్టి విషయంలో కూడా నా అసమ్మతిని ప్రకటించాను. ఒక్క రేవంత్ రెడ్డి గారే కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఇదే పద్ధతిలో మాట్లాడతాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను అడిగిందల్లా ఆఫ్ ద రికార్డు కాకుండా అక్షరబద్ధమై ప్రతి వ్యాసాల్లో ప్రతి ఉపన్యాసంలో ఉన్నది నేను అడిగిన వల్ల. అంటే ఒక విషయం సార్, అంటే మీరు ఇప్పుడు ఒకవేళ అనుకున్నట్టు ఆ 1000 కోట్లు ఇచ్చిన హామీ ప్రకారం రాకపోతే అసమ్మతిని ప్రకటిస్తామన్నారు కదా, అంటే అసమ్మతి అంటే ఏ రకంగా ఏ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఒక వ్యాసం రాస్తాం డబ్బులు రాలేదని, ఒక ఉపన్యాసం ఇస్తాం, ఒక సభ పెడతాం, ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చేస్తాం. రాజ్యాంగము మాకిచ్చిన హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కుల ప్రకారం రాజ్యాంగబద్ధంగా మా అసమ్మతిని ప్రకటిస్తాం. రేవంత్ రెడ్డి గారే స్వయంగా అన్నారు, విశ్వవిద్యాలయాలంటే చర్చలకి వాదోపవాదాలకి వేదికగా పనిచేస్తాయి, నిలయాలుగా ఉంటాయి. మీరు చర్చలు చేస్తేనే ప్రభుత్వంలో జరుగుతున్న లోపాలు బయటి ప్రపంచానికి తెలుస్తాయి. కనుక మాట్లాడితేనే ప్రజాస్వామ్యం సరిగ్గా పనిచేస్తుంది అని రేవంత్ రెడ్డి గారు ఈ ఉస్మానియా యూనివర్సిటీ ట్యాగూర్ ఆడిటోరియంలో మాట్లాడారు. వారు అందుకోసమే ఇక్కడ లెఫ్ట్ వాళ్ళు ఉంటారు, రైట్ వాళ్ళు ఉంటారు, రాడికల్స్ ఉంటారు, పీడిఎస్ వాళ్ళు ఉంటారు, దళిత సంఘాలు ఉంటారు. అన్ని సామాజిక నేపథ్యాలు కలిగిన వాళ్ళు మీరు నిరంతరం చర్చలు చేస్తుండాలి, ప్రభుత్వానికి తెలియజేస్తుండాలి అని చెప్పారు.
దాని ప్రకారమే మేము ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి విషయాన్ని తెలియజేస్తాం. ఎక్స్పెక్ట్ చేస్తురా సార్ మరి ఇచ్చిన హామీ ప్రకారం ఆ 1000 కోట్లు వస్తాయి అనే ఆశ ఉన్నదా, నమ్మకం ఉన్నదా? రేవంత్ రెడ్డి గారు మాట మీద నిలబడాలని కోరుకుంటున్నాం మనం. అంటే అదే నిలబడతాడనే నమ్మకం ఉన్నదా? అంటే ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు, ఇప్పుడు మీరు ఆర్ట్స్ కాలేజ్ మెట్లు దిగుతారా లేదా అని మీరు క్వశ్చన్ అడిగారు అనుకోండి, నేను ఏం చెప్పగలను? మీరు పోతూ పోతూ బీపీ డౌన్ అయ్యి కింద పడిపోవచ్చు. నేను ఈ కుర్చీ మీద నుంచి లేచి వెళ్ళి నా చైర్ మీద కూర్చోవడానికి వెళ్ళేసరికి నాకు కూడా ఏమైనా కావచ్చు. కనుక అట్లా కాకుండా వారు వారి మాట మీద నిలబడాలని కోరుకుందాం. అంటే స్పెసిఫిక్గా ఈ ప్రశ్న అడగడానికి కారణం ఏంటంటే మీరు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో ముఖ్యమంత్రులతో ఎప్పుడు కూడా ఇంత దగ్గరగా లేరు, అలాంటి సందర్భాలు చూడలేదు. బట్ రేవంత్ రెడ్డి గారికి మీకు మధ్యలో ఒక సాన్నిహిత్యాన్ని చూసినాం చాలా స్పష్టంగా. సో మీకు అది ఒక క్లారిటీ ఉంటుంది కదా, అందుకోసమే అడుగుతున్నాను. గత ప్రభుత్వం అపాయింట్మెంట్ అడిగితే నాకు ఇవ్వలేదు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్దామని, యూనివర్సిటీ గురించి మాట్లాడడానికి. తర్వాత ఆనాటి విద్యాశాఖ మంత్రి దగ్గరికి వెళ్దామని అడిగాం, ఇవ్వలేదు. అందుకోసం గత ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రితో మాట్లాడే అవకాశం లేదు. ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కోసం నేను, మా వీసీ గారు, మా ప్రొఫెసర్లు వెళ్ళి 3 సార్లు మాట్లాడాం. యూనివర్సిటీకి రమ్మన్నాం. గత ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి ఉన్న యూనివర్సిటీకి రమ్మని అడిగాను నేను. కలిసే అవకాశం ఇవ్వకపోయినా వ్యాసాల రూపంలో, ఉపన్యాస రూపంలో అడిగాను, మీరు ఓయూకు రండి, ఇక్కడ పరిస్థితులు చూడండి, నిధులు ఇవ్వండి అని అడిగాను. వారు కలిసే అవకాశం ఇవ్వలేదు, ఇక్కడికి రాలేదు. రేవంత్ రెడ్డి గారు మేము కలుస్తామంటే అపాయింట్మెంట్ ఇచ్చారు, వెళ్ళాము, కలిసాము, 3 సార్లు కలిసాము. యూనివర్సిటీ సభకు రమ్మన్నాము, 2 సార్లు సభకు వచ్చారు, మాట్లాడారు. అంత మేరకే. అంతకు మించి రేవంత్ రెడ్డి గారికి నాకు సుట్టరికం లేదు, బంధుత్వం లేదు. వారు నేను ఒకటే నియోజకవర్గంలో వారి గ్రామం నా గ్రామం ఉన్నది. అంత మేరకి. అంత మాత్రాన రేవంత్ రెడ్డి గారి దగ్గరికి నేనేం కాంగ్రెస్ పార్టీ సభ్యుని కాదు, అట్లని నేను బీఆర్ఎస్ పార్టీ సభ్యుని కాదు, నేను ఏ పార్టీ సభ్యుని కాదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా నేను విద్యారంగంలో పనిచేస్తున్నా. సార్ ఒక విద్యారంగం గురించి చెప్పండి సార్. అంటే నిజంగా విద్యా వ్యవస్థలో అనుకున్న స్థాయిలో మార్పు రావాలి, ఈ వ్యవస్థలో విద్యారంగం ఇంకా చాలా ముందుకు పోవాలంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఎలాంటి పనులు చేస్తే అది ముందుకు పోతాను అనుకుంటున్నారు? మొట్టమొదలు విద్యారంగానికి బడ్జెట్ కేటాయించాలి. కనీసం సంవత్సరానికి ఒక 20,000 కోట్లు కేటాయించాలి. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయిపోయింది, వాళ్ళు ఇంకొక 2 బడ్జెట్లు పెడతారు. ఆ 2 బడ్జెట్లలో 20,000 కోట్లు 20,000 కోట్ల చొప్పున కేటాయించాలి. నెంబర్ 2, ఖాళీగా ఉన్న పోస్టులు అన్నిటిని భర్తీ చేయాలి. స్కూల్ నుంచి మొదలు పెడితే యూనివర్సిటీ వరకు ఖాళీగా ఉంటే భర్తీ చేయాలి, ఖాళీ లేకపోతే అవసరం లేదు. నెంబర్ 3, విద్యార్థులు చదువుకోవడానికి క్లాస్ రూములు నిర్మాణం జరగాలి. గురుకులాలకి దాదాపు 400 గురుకులాలకి పక్కా భవనాలు లేవు. గత ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు చేయలేదు. పక్కా భవనాలు నిర్మాణం చేయాలి, అంటే మౌలిక వసతులు కల్పించాలి. ఆ క్లాస్ రూముల్లో తగినటువంటి అన్ని వసతులు సమకూరాలి. తర్వాత ఈ విద్యార్థులు ఇన్ని సౌకర్యాలు కల్పించిన తర్వాత నేర్చుకునే విద్యలో నాణ్యత ఉండాలి. నాణ్యత అంటే సరిగ్గా చూసి చదవటం, స్పష్టంగా చూసి చదవటం రావాలి, స్పష్టంగా తప్పులు లేకుండా రాయటం రావాలి. తర్వాత ఒక విద్యార్థి తాను చెప్పదలుచుకున్న అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేసే అవకాశం, మాట్లాడగలిగే అవకాశం, రాసేటప్పుడు ఏ విషయాన్నైనా సమగ్రంగా వ్యక్తం చేసే అవకాశం. ఈ నైపుణ్యాలు విద్యార్థులకు వచ్చినప్పుడే అది నాణ్యమైన విద్యగా భావిస్తాను నేను. మనం కేవలం ఇప్పుడు పట్టాలు ఇస్తున్నాం తప్ప నాణ్యమైన విద్య లేదు. అందుకోసం ఈ 5 అంశాలని ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, నాణ్యమైన విద్య, స్కిల్డ్, నైపుణ్యమైన విద్య అంటున్నాడు. నాణ్యమైన విద్య, నాణ్యమైన విద్య ఇస్తే నైపుణ్యం వస్తుంది. కనుక నైపుణ్యం కలిగిన విద్యార్థులని, యువతరాన్ని తయారు చేయాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని ఒకటి స్టార్ట్ చేయబోతున్నారు కదా సార్, దానివల్ల అలాంటిది ఏమైనా సాధ్యపడుతుంది అనుకుంటున్నారా? ఈ వ్యవస్థలో కొంచెం వివక్షత తొలగిపోవడానికి, అందులో సమానత్వం పెరగడానికి, నాణ్యత, నైపుణ్యత పెరగడానికి. అంటే మరి ఇంకా ప్రారంభమయ్యి క్లాస్ రూమ్ స్టార్ట్ అయితే అప్పుడు వాళ్ళు ఎట్లా బోధిస్తున్నారు, విద్యార్థులు ఏం నేర్చుకుంటారని మనం చెప్పగలం. ఇంకా బిల్డింగులు కూడా కట్టలేదు ఇంకా పూర్తిగా. కనుక వాటి మీద అవి ప్రారంభమైనాక మళ్ళీ మన ఇద్దరం మాట్లాడుకుందాం.
ఒక చిన్న ప్రశ్న సార్, అంటే మనం ప్రీవియస్ కూడా నేను ఆ సమయంలోనే అడుగుదాం అనుకున్నా, బట్ సాధ్యపడలేదు మీ బిజీ షెడ్యూల్ వల్ల. ఈ 1+2 విద్యా విధానం ఉంది కదా సార్, అది ఎంతవరకు ఈ సమాజానికి మేలు అంటారు ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం అనేది? 1+2 అనేది ఇప్పటికే మనకు నవోదయాలో ఇంప్లిమెంట్ అవుతున్నది, గురుకులాల్లో ఇంప్లిమెంట్ అవుతున్నది, సెంట్రల్ సిలబస్లో ఇంప్లిమెంట్ అవుతున్నది, సిబిఎస్లో ఇంప్లిమెంట్ అవుతున్నది. కనుక 10+2 మౌలిక వసతులు సమకూరిస్తే విద్యార్థులు కంటిన్యూగా చదువుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మళ్ళీ నేను ప్రారంభంలో చెప్పినట్లే ఒక స్కూల్ని 10+2గా మారుస్తున్నామంటే దానికి తగిన తరగతి గదులు ఉండాలి. అక్కడ పొద్దుటి వరకు స్కూల్ నడిపి మధ్యాహ్నం కాలేజ్ నడపడం కాదు దాని అర్థం. స్కూలు కాలేజ్ ఒకేసారి నడవాలి అంటే బిల్డింగ్ ఉండాలి, ఒకేసారి నడవాలి. స్కూల్ కాలేజ్ అంటే లెక్చరర్లు సపరేట్గా ఉండాలి, టీచర్లు సపరేట్గా ఉండాలి. అదేవిధంగా బోధన పరికరాలు సపరేట్గా ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుందంటే 12వ తరగతి చదివే పిల్లవాడికి అమ్మాయికి, స్కూల్లో చదివే అమ్మాయి అబ్బాయిలకి ఒక అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. అంటే వాళ్ళ విధానాన్ని వీళ్ళ విధానాన్ని వీళ్ళు అర్థం చేసుకుంటూ వాళ్ళు వీళ్ళని అర్థం చేసుకుంటారు. రెండవది 10th క్లాస్ నుంచి డ్రాప్ అవుట్స్ ఉంటాయి మనకు బాగా. అంటే ఇంటర్మీడియట్ చదవలేక ఇంకో చోటుకి వెళ్ళలేక ఆపేస్తారు విద్య, పేదరికంలో ఉన్న కుటుంబాలు. కనుక ఒకే దగ్గర ఉండటం మూలంగా అక్కడనే అంటే తన పరిసరాల్లో కాలేజ్ ఉంటుంది కనుక వెంటనే చేరే అవకాశం ఉంటుంది. కనుక దీని వలన అన్ని సమకూర్చి వనరులు సౌకర్యాలు దాన్ని నడపడంలో నష్టమేం లేదు, తప్పేం లేదు. అంటే దీనివల్ల ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయా లేకపోతే నష్టాలు ఉన్నాయా? చాలా రకాల విమర్శలు వచ్చినాయి. అంటే జూనియర్ కాలేజెస్ని తీసేయడం వల్ల ఒక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతుందని చెప్పేసి అన్నారు కదా సార్. అంటే జూనియర్ కాలేజ్ వ్యవస్థ తీసివేయటం మూలంగా వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి ఏమి ఉండదు. ఎందుకంటే జూనియర్ కాలేజీలో కొన్ని కార్పొరేట్ కాలేజీలు మొనోపాలీ చేస్తున్నాయి మొత్తం ఆ విద్యను. అదే కార్పొరేట్ కాలేజీలు కూడా ఇప్పుడు ఈ 10+2 విద్యా విధానానికి అప్లికేబుల్ అవుతాయి. మరి అప్పుడు వాళ్ళకి స్కూల్స్ ఉన్నాయి కదా, మరి ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఈ అథారిటీ తీసుకున్నట్టు ఎట్లా అవుతుంది సార్? వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నట్లు ఉండదు. కానీ ప్రభుత్వ పాఠశాలల్ని, ప్రభుత్వ కళాశాలల్ని ఎక్కువ స్ట్రెంథన్ చేయాలి. చేస్తే ఆటోమేటిక్గా వాటి ఇంపార్టెన్స్ పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు ఉండే, ఇప్పుడు ఏమైంది, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో కొద్దిగా మార్పు వచ్చేసరికి చాలామంది విద్యార్థులు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చేరుతున్నారు. చాలా ప్రైవేట్ కాలేజీలు మూతపడిపోతున్నాయి గతంలో పెట్టుకున్న ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు. అంటే ఇక్కడ స్ట్రెంథన్ చేస్తే గవర్నమెంట్ విద్యా వ్యవస్థని ఆటోమేటిక్గా ఇక్కడ నాణ్యమైన విద్య ఉంది అనుకుంటే తల్లిదండ్రులు లక్షల రూపాయలు పెట్టి అక్కడ ఎందుకు చదివిస్తారంటే ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళడం అనేది తప్పుతుంది, ఆగిపోతుంది. అందుకే 1-2 లక్షలు ఖర్చు అయ్యేది ఒక విద్యార్థి మీద తల్లిదండ్రులు పెట్టుకునే ఖర్చు అయితే 2 లక్షలు తమకు మిగులుతున్నాయి, గవర్నమెంట్లో మంచి నాణ్యమైన విద్య లభిస్తుంది అంటే వెంటనే ఇటు షిఫ్ట్ అవుతారు. ప్రభుత్వం ఒక్క నిర్ణయం తీసుకుంటే సంవత్సర కాలంలో కార్పొరేట్ కాలేజీలను మూతపడిపోతాయి. చేయొచ్చు అట్లా. ఫైనల్ క్వశ్చన్ సార్, చెప్పండి, వ్యక్తిగతంగా అంటే ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మీ అభిప్రాయం ఏంటి? పాలనా పరంగా కావచ్చు, గవర్నెన్స్. అంటే మీరు ఎటు తిరిగి రేవంత్ రెడ్డి మీద నా అభిప్రాయం కేసీఆర్ మీద కూడా అడుగుతాను సార్. అంటే వాళ్ళ ఒకటి, సమాజానికి ఉపయోగం, మనం సమస్యల మీద చర్చిద్దాము, సమస్యల మీద ఆలోచిద్దాం. మీరే ప్రారంభంలో చెప్పారు కదా, నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద మీ అభిప్రాయం ఏంటంటే నేను చెప్పే అభిప్రాయం 2 నిమిషాలు 3 నిమిషాలు చెప్పాను అనుకోండి, 30 సెకండ్లు అవతలకి ఏం అవసరం అదే తీసుకుంటారు. అందుకోసమే అలాంటి వ్యక్తుల మీద అభిప్రాయం కాకుండా వ్యవస్థ, రేవంత్ రెడ్డి గారు అంటే వ్యక్తి కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఐ మీన్ ఎట్లా అడుగుతున్నా అంటే నేను ఒక ముఖ్యమంత్రిగా ఇప్పుడు తన విధానం ఎట్లా ఉంది అంటే ఇప్పుడు ఉద్యోగాల విషయంలో కావచ్చు, జాబ్ నోటిఫికేషన్ల విషయంలో కావచ్చు, వచ్చిన సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు కదా. అంటే వాస్తవానికి గత ప్రభుత్వంలో నిరాశ చెందినాం, చాలామంది చెందే కొత్త మార్పును కోరుకున్నాం. మరి ఆ మార్పు కనిపిస్తుందా అనేది నా ప్రశ్న. అంటే రేవంత్ రెడ్డి గారి పాలనలో చెప్పాను కదా ఇంతకుముందే, ఆ మార్పుకు సంబంధించి ఏం చెయ్యాలి, ఎట్లా చేయాలి, మార్పు కనిపించేటట్లు ఒక్కొక్కసారి మార్పు స్పష్టంగా వ్యక్తం కావాలంటే దానికి తగిన విధాన నిర్ణయాలు ప్రభుత్వం వైపు నుంచి జరగాలి. అలాంటి నిర్ణయాలు రేవంత్ రెడ్డి గారు తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.